క్రీస్తు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నేను గుంటూరు మేత్రాసనంలో ఉన్నటువంటి కట్రపాడు విచారణలో ఆగస్టు నెల 16వ తారీఖున మరియ తల్లి కన్నీటి వెంట రక్తధారలు కారినటువంటి పవిత్రమైన స్థలములో ఉన్నాను. మీరు చూస్తున్నటువంటి ఆ స్వరూపము కళ్ళ నుండే, మరియ తల్లి కళ్ళ నుండి రక్తధారలు రావటం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా రెండవసారి మరియ తల్లి కన్నీటి వెంట రక్తధారలు వచ్చినప్పుడు చూసినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు, విద్యారాణి. వారిని అడిగి తెలుసుకుందాం, వారు మనతో చెప్తారు ఏ విధంగా వారు ఇది చూడటం జరిగింది అనేటువంటిది. అమ్మ, మీరు వీడియో చూసేటువంటి వారికి ఏ విధంగా మీరు దాన్ని చూశారు? మరియ తల్లి కళ్ళమ్మటి ఆ రక్తధారాలు రావటం ఎప్పుడు, ఏ టయానికి అనేటి వివరణ ఇస్తే చాలామంది దాని నుంచి బెనిఫిట్ పొందుతారని, విశ్వాసం పెరుగుతుందని నా యొక్క కోరిక. ప్రైజ్ ది లార్డ్. ఆవే మరియా. మేము లీజన్ ఆన్ మేరీ మరియదళం సభ్యులము. ప్రతి శుక్రవారము సాయంత్రము 8 గంటలకు మరియదళ సమావేశం జరుపుకుంటాము. అలాగే ఆ రోజు కూడా మరియదళ సమావేశం జరుపుకోవడానికి గుడి దగ్గరికి వచ్చాము. మరియమ్మగారి స్వరూపము సంక్రీస్తులో ఉంటారు. అక్కడ నుంచి తల్లి స్వరూపాన్ని తెచ్చుకొని ఇక్కడ ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని మరియదళ సమావేశం జరుపుకుంటాము. అలా ఆ రోజు కూడా తల్లి స్వరూపం తెచ్చుకోవాలని సంక్రీస్తులోకి వెళ్ళినప్పుడు తల్లి ఎడమ కంటి నుంచి ఒక చిన్న రక్తపు చుక్క కారి ఎండిపోయి ఉండడాన్ని చూశాను. నాతో పాటు ఇంకా 4 సభ్యులు ఉన్నారు. వాళ్ళు గుడిలో అరేంజ్మెంట్స్ చూస్తున్నారు, చైర్స్ అవి వేస్తూ. అది చూసిన వెంటనే భయంతో అరుస్తూ వారందరినీ పిలుస్తూ ఆ భయంతో ఆ తల్లి స్వరూపాన్ని గట్టిగా పట్టుకొని బయటికి తీసుకొని వచ్చాను. నేను చూసినప్పటికీ ఒక చిన్న రక్తపు బొట్టు కారి అది ఎండిపోయి ఉంది. అది తీసుకొచ్చి బయట పీఠం పైన ఉంచి మా విచారణ గురువులకు తెలియపరుస్తున్నాము, తల్లి కంటి వెంట రక్తపు చుక్క కారి ఉంది అని. అయితే ఫాదర్ గారు అది ఇప్పుడు ప్రజెంట్ వస్తుందా అని అడుగుతున్న సమయంలో మేము చెప్తూనే ఉన్నాము, లేదు అది ఎప్పుడో ఒక చిన్న డ్రాప్ వచ్చి ఎండిపోయి ఉందండి అని చెప్తూనే ఉన్నాము. మేము అలా చెప్తూ ఉండగానే తల్లి ఎడమ కంటి నిండుగా, ఏడవడానికి ముందుగా మన కంటి నిండా నీరు ఎలా వస్తుందో ఆ తల్లి కంటి నిండా రక్తము వచ్చి మేము 5 సభ్యులు చూస్తూ ఉండగానే అది నోటి వరకు కారుతుంది. వెంటనే ఫాదర్ గారికి వీడియో కాల్ చేసి ఫాదర్ గారికి కూడా చూపించాము. వెంటనే దగ్గర ఉన్న వాళ్ళు, స్థానికులు అందరూ వచ్చి చూడడము, అది కొన్ని గంటల్లోనే అందరికీ తెలిసిపోవడము. నైట్ అంతా చాలామంది భక్తులు వచ్చి తల్లిని దర్శిస్తూ ఉన్నారు. ఆ రాత్రి అంతా జపమాల జపిస్తూ ఉన్నాము. తరువాత రోజు ఉదయం నుంచి మరియమ్మ గారి ఎడమ చేయి కొంచెం కొంచెంగా రంగు మారడాన్ని గమనిస్తూ ఉన్నాము. నేను చూసినప్పుడు కొంతమందికి చెప్తూ ఉన్నాను, నాకు ఎడమ చెయ్యి రంగు మారినట్టు కనిపిస్తుంది అని. ఎవరు అలా అనిపించట్లేదు అని చెప్పారు. నాకే అనిపిస్తుందేమో అనుకున్నా, కానీ నేను రోజు అది గమనిస్తూ ఉన్నాను. 3 రోజుల తరువాత తల్లి ఎడమ చేయి అప్పుడు ఉన్న పెయింట్ లాగా కాకుండా మన చర్మం లాగా మనిషి స్కిన్ టోన్లోకి అది పూర్తిగా మారిపోయి ఉండడాన్ని, వేళ్ల మధ్య కొంచెం గ్యాపులు రావడాన్ని, తల్లి చేతిపైన రేఖలు ఉండడాన్ని, అదంతా 3వ రోజు గమనించాము. వెంటనే విచారణ గురువుకు తెలియపరిచాము. ఫాదర్ గారు వచ్చి చూశారు. అంతకుముందు ఉన్న తల్లి స్వరూపము పింక్ కలర్తో పెయింట్ వేసి కొంచెం మెరుస్తూ షైనింగ్తో, అలా నవ్వు ముఖంతో అలా చాలా అందంగా మెరిసిపోతూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఎడమ కంటి నుంచి రక్తం వచ్చిందో తల్లి మొహం, మనము ఏడిస్తే ఎలా మొహం విచారంగా అయిపోతుందో అలా విచారంగా అయిపోతూ ఉంది. ఎడమ చెయ్యి అయితే పూర్తిగా కలర్ మారి అది ఇప్పటికీ కూడా అలాగే ఉండిపోయింది. మనం చూస్తున్నా కూడా బాగా అర్థమవుతూ ఉంది. అలా 3 రోజులకు అలా జరిగింది. తరువాత శుక్రవారం ప్రతిరోజు వచ్చేసి ఉదయాన్నే 9:30కు అలా వచ్చి గుడి క్లీన్ చేస్తూ ఉంటాము. తర్వాత శుక్రవారం 23వ తారీఖు, ఆగస్టు 23వ తారీఖు పొద్దున్నే గుడి క్లీన్ చేయడానికి వచ్చాము. మేము వచ్చినప్పుడు తల్లి దగ్గర ఉన్న వాడిపోయిన పూలన్నీ తీసేసి ఫ్రెష్గా ఉన్న పూలు పెట్టడానికని క్లీన్ చేస్తూ ఉన్నాము.
వచ్చి మేము చూసినప్పుడు మరియ తల్లి స్వరూపము రోజులాగే ఉన్నారు. ఎడమ కంటి నుంచి ఒక రక్తధార వచ్చి ఉంది, మిగిలింది ఎప్పుడు రోజు ఉన్నట్టే ఉన్నారు. అది క్లీన్ చేసి మళ్ళీ తిరిగి లోపల ఉంచాలని చూస్తున్న సమయంలో కుడి కంటి నుంచి ధారగా రక్తం కారడం మొదలైంది. ఆ రోజు మొదటిసారి మేము 5గురిమే చూసాము, కానీ రెండవసారి ఆ భాగ్యాన్ని తల్లి చాలామందికి ఇచ్చింది. దగ్గరలో ఉన్న వాళ్ళు అందరూ, సగం ఊరు జనాలందరూ వచ్చి చూసే వరకు కూడా తల్లి కంటి నుంచి ధారగా రక్తము ఇక్కడ వరకు కారుతూనే ఉంది, కింద గడ్డం వరకు. అలా 2 శుక్రవారాలు తల్లి యొక్క రక్త కన్నీటి దారలు మేము చూసాము. మీరు ఇప్పుడు విన్నటువంటి సాక్ష్యం చెప్పినటువంటి వారికి వారి జీవితంలో చాలా అద్భుతాలు జరిగాయి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత విచారణ గురువులు నాతో చెప్పారు, మేడం గారు యాక్సిడెంట్కి గురయ్యారు, నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక రోజున ఫాదర్ గారే డైరెక్ట్గా చెప్పారు, వారు చెప్పలేదు నాతోటి. ఒక రోజున దివ్యసప్రసాదం వారికి ఇవ్వడానికి ఇంటికి వెళ్ళినప్పుడు నడవలేని స్థితిలో దివ్యసప్రసాదం ఇచ్చిన తర్వాత, దివ్యసప్రసాదం స్వీకరించిన తర్వాత మేడం గారు తనంతట తానుగా లేచి నడవగలిగారు, నడుచుకుంటూ బయటికి వచ్చారట. యాక్చువల్గా మేడం గారు అసలు అవేమీ వద్దు, చాలా తనను తాను నాకు బహిరంగంగా చెప్పడం నాకు ఇష్టం లేదని నా మాట చెప్పారు, కానీ ఫాదర్ గారు ఒప్పించారు. ఇది 10 మందికి ఉపయోగపడుద్దమ్మా, ఇది సాక్ష్యం కదా, దేవుడు మీ జీవితంలో చేస్తున్నటువంటి కార్యాలు కదా అని ఒప్పిస్తే చివరికి ఒప్పుకొని చెప్తున్నారు. నేను పూజ చేశాను ఇవాళ. పూజ చేసిన తర్వాత మధ్యలో అలా వారు స్పృహ తప్పి పడిపోయారు. కొన్ని వీడియోలు ఫాదర్ గారు ఒకవేళ మేడం గారు పర్మిషన్ ఇస్తే ఆ వీడియోస్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మేడం గారికి కూడా ఈ కళ్ళ వెంట రక్తం కారడాన్ని ఆ వీడియోలో చూశాను. చాలా భక్తిగా ఉండే మనిషి, తనను తాను చాలా సింపుల్గా బహిరంగపరుస్తానంటున్నా కానీ ఫాదర్ గారు చాలాసార్లు చెప్పారండి, వీడియోలు ఎవరికి ఇవ్వద్దు, నావి వద్దండి, నన్ను సింపుల్గా ఉంచండి అని బ్రతిలాడారట. చాలా మంచి మనిషిగా నాకు కనబడుతున్నారు. వారి విశ్వాసం ఇంకా బలపడాలని, వారి ద్వారా అదేవిధంగా ఈ కట్రపాడు విచారణ సంఘం ద్వారా, అన్నిటికంటే ముఖ్యంగా మరియ తల్లి యొక్క ఈ కార్యాలన్నిటి ద్వారా ఎంతోమందికి మేలు జరగాలని, అన్నిటికంటే ముఖ్యంగా మన విశ్వాసం బలపడాలని, యేసు ప్రభులు మనందరం కూడా బలపడాలని ప్రత్యేకంగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఒకసారి మీ జీవితంలో జరిగినట్టు ఆ దివ్యసప్రసాద్ అద్భుతాన్ని కూడా చెప్తారా? మీకు అసలు యాక్సిడెంట్ ఎలా అయింది, అది కొంచెం షార్ట్గా చెప్పండి, పర్వాలేదు. మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ లండన్లో ఉంటారు. తనకి చిన్న బాబు పుడితే ఆ బాబు కొంచెం వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్గా ఉండటానికి యూకే వెళ్ళాను ఫాదర్. అది 2021వ సంవత్సరంలో. అక్కడికి వెళ్ళినప్పుడు 2021 డిసెంబర్ 9వ తారీఖున బాబుని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను. నేను రోడ్డు క్రాస్ చేస్తున్న టైంలో ఒక కారు వచ్చి నన్ను గుద్దేసింది. నేను ఒక 10 అడుగుల దూరం, అంత దూరం వెళ్ళి పడ్డాను. అది బ్రేక్ కంట్రోల్ అవ్వక అక్కడికి వచ్చేసి నా కుడి కాలు పైనుంచి వెళ్ళిపోయింది కారు. అక్కడ ట్రీట్మెంట్ ఒక 4 months ఉన్నాను. 4 months అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నాను. నేను అక్కడ విజిటర్గా వెళ్ళాను కాబట్టి అంత మంచి ట్రీట్మెంట్ నాకేమీ అందలేదు. అక్కడ జస్ట్ ఒక ఐస్ బ్యాగ్ వేసేసి 4 నెలలు అక్కడ ఉంచేశారు. ఆ 4 నెలల్లో నా కాలు సన్నగా, పోలియో వాళ్ళ కాలులాగా సన్నగా అయిపోయి రంగు మారి గ్రీన్కి ఆకుపచ్చ రంగులోకి కాలు మారుతుంది 4 నెలల్లో. అప్పుడు మా పాప, మిగిలిన వాళ్ళందరూ అది కాలు ఇన్ఫెక్ట్ అయ్యి కుళ్ళిపోవడం స్టార్ట్ అయితేనే ఆ కలర్కి వస్తుంది, సన్నగా అయిపోతుంది, కాబట్టి ఇండియా వెళ్తే మనకి బెటర్ ట్రీట్మెంట్ దొరుకుతుందని చెప్పారు. ఇండియా వచ్చాక గుంటూరు, విజయవాడలో చాలా హాస్పిటల్స్ ట్రై చేశాము. అన్ని రకాల ట్రీట్మెంట్, ఆక్యుపెంక్చర్ దగ్గర నుంచి రేడియేషన్ థెరపీ, ఫిజియోథెరపీ అన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చారు. కానీ అట్లా ఒక 1 month పైన ట్రీట్మెంట్స్ కోసమని చాలా చోట్ల తిరిగాము. డాక్టర్స్ ముందే చెప్పారు, యూజ్ ఏం లేదు, ఏదో మీ తృప్తి కోసం ఇస్తున్నాము, కాలు నడుము వరకు కాలు తీసేయాల్సి వస్తుంది, ఆల్రెడీ ఇది కుళ్ళిపోవడం స్టార్ట్ అయింది అని చెప్పారు. ఫైనల్లీ 2nd type ఆఫ్ స్టెరాయిడ్స్ ఇచ్చారు. అవి ఇచ్చి వాటి వల్ల కూడా యూజ్ ఏం లేదు అని, మండే వస్తే ఆపరేషన్ చేసి మా కాలు తీసేస్తాము ఇక్కడ వరకు అని చెప్పారు. నేను చాలా సఫర్ అయ్యాను. అంటే సూసైడ్ చేసుకోవాలని కూడా ట్రై చేశాను. అలా నేను బెడ్ మీద ఉండిపోలేను కాలు లేకుండా అని.
ఫాదర్ గారు ప్రతి వీక్ వచ్చి సప్రసాదం ఇచ్చి ప్రేయర్ చేసి వెళ్ళేవారు. ఆ రోజు ఏప్రిల్ 19వ తారీఖున నాకు సప్రసాదం ఇవ్వడానికి వచ్చారు. సప్రసాదం ఇవ్వడానికి వచ్చినప్పుడు చెప్పాను, నా కాలు తీసేస్తారు, మండే నేను జాయిన్ అయితే నాకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, నాకు అలాంటి థాట్స్ రావద్దని ప్రేయర్ చేసుకోండి నా కోసం అని. ఇప్పుడు ఫాదర్ చెప్పారు, ఆ తల్లిని అంత ఇష్టపడతావు కదా, నమ్మిన వాళ్ళని ఎప్పుడూ చేయి విడవదు, నాకు అనిపిస్తుంది నెక్స్ట్ డే మానుకొమ్మల ఆదివారం వస్తుంది, ఈస్టర్ కల్లా నువ్వు నడుచుకుంటూ గుడి దగ్గరికి వచ్చి నువ్వు అక్కడ డెకరేషన్ చేస్తావని నాకు అనిపిస్తుంది అని చెప్పారు. చెప్పి ప్రేయర్ చేసి సప్రసాదం ఇచ్చారు. ప్రతిరోజు నన్ను హాస్పిటల్కి ఇలా చేతులతో మోసుకెళ్ళి కార్లో వేసేసి మళ్ళీ తెచ్చేలా బెడ్ మీద వేసేవాళ్ళు. కాలు కొంచెం కూడా సపోర్ట్ చేయడం లేదు. అలా చెప్పి ఫాదర్ గారు ప్రేయర్ చేశారు, సప్రసాదం ఇచ్చేసి మా ఇంటి నుండి జస్ట్ అలా బయటికి వచ్చారు, ఒక 10 అడుగులు దూరం అంతే. నేను ఆటోమేటిక్గా లేచి ఫాదర్ గారితో నడుచుకుంటూ బయటికి వచ్చేసాను. అలా ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నాకు ఎడమ కాలు కన్నా కుడి కాలు 4 అంగుళాలు సన్నగా అయిపోయింది. అది గ్రీన్ కలర్లోకి మారిపోయింది, స్పర్శ కూడా లేదు. ఎప్పుడైతే నేను లేచి నడిచానో నా 2 కాళ్ళు ఈక్వల్గా ఉన్నాయి, కలర్ కానీ లెంత్ కానీ మొత్తం అంతా ఒకేలాగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇది నిజంగా చాలా గొప్ప అద్భుతం అండి. నేను ఇందాక ఫాదర్ గారు చెప్పారు, కొంచెం చెప్పారు, మీరు ఇప్పుడు చాలా వివరంగా చెప్పారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దివ్య సప్రసాదములో ఎంత గొప్ప శక్తి ఉందనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం. ఊరు మొత్తం తెలుసు ఆమెకి కాళ్ళు సరిగా ఉండేవి కాదు, యాక్సిడెంట్ అయిందని, నడవలేని స్థితిలో ఉందని, బెడ్ మీద ఉందని, కాలు సన్నబడిందని, ఆ కాలు కలర్ గ్యాంగ్రియన్ టైప్లో మారుతుందని, కాలు తీసేయాలన్నారని అందరే తెలుసండి. ఇది దాచిపెట్టేది కాదు, లేకపోతే మాయలు మంత్రాలు కాదు. కానీ ఆ రోజు నుండి ఆమె నడవటం అనేటువంటిది ఫాదర్ గారు చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు నాకు ఇలా జరిగిందని. ఇప్పటికి కూడా మేడం గారికి అప్పుడప్పుడు ఆ యొక్క దర్శనాల్లాగా రావటం, ఆమె ఎక్స్టసీలోనికి వెళ్ళటం అనేటువంటివి జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరియ తల్లి, అదేవిధంగా దివ్య సప్రసాద ప్రభు యేసు ప్రభు మీకు తోడుగా ఉండాలి. మిమ్మల్ని ఒక సాక్షిగా నిలబెట్టుకున్నారు. మీ ద్వారా ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది విశ్వాసులు ఇంకా వారి విశ్వాసాన్ని బలపరుచుకుంటారని నా యొక్క కోరిక, నా యొక్క తలంపు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, కట్రపాడు విచారణ, గుంటూరు మేత్రాసనం, మీరందరూ కూడా వీలుంటే ఒకసారి ఈ విచారణకు వచ్చి సందర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా శుక్రవారం, ఆదివారాల్లో ఇక్కడ ఎక్కువగా ప్రార్థనా కార్యక్రమాలు జరుగుతాయని ఫాదర్ గారు చెప్పారు. అయితే ఆ 2 రోజులే రావాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఈ ఆలయ ద్వారాలు మీ కొరకై తెరిచే ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ విశ్వాసులు కూడా చాలా భక్తి కలిగినటువంటి వారు నేను చూశాను. వచ్చినటువంటి భక్తులకి వారు సొంతగా మరి వాళ్ళకు తోచినట్లుగా భోజన వసతి కానీ అటువంటివి తయారు చేస్తున్నారు. చాలా మంచిగా వారి గ్రామానికి వచ్చినటువంటి విశ్వాసులందరినీ కూడా వారు అదే విశ్వాసంతో స్వీకరించి వారికి ఎటువంటి మరి బాధ కలగకుండా వారిని తిరిగి పంపిస్తున్నారు. గుంటూరు నుంచి పెద్ద దూరం కాదు, ఒక 30 గంట ప్రయాణం. ముఖ్యంగా బస్సు డైరెక్ట్గా అయితే లేదు, కాకపోతే ఆటో కట్టించుకొని రావటం చాలా సులువుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. పర్చూర్ రోడ్డు ఆ రోడ్లో ఉంటుందండి. ప్రత్తిపాడు దాటిన తర్వాత కట్రపాడు అనేటువంటి గ్రామం కొంచెం పక్కకు రావాలి. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించాలని నా యొక్క కోరిక. ఆ మరియ తల్లి ద్వారా క్రీస్తు ప్రభు మిమ్మందరిని కూడా ఆశీర్వదించాలని నా యొక్క ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించుగాక. ఆమెన్.